హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వీడియో ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా. సో ఫ్లాగ్ కలర్స్ కాషాయం, వైట్, ఆకుపచ్చ కలర్లో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో ఎలాంటి కలర్ యూస్ చేయకుండా హెల్తీగా చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇడ్లీ పిండి చాలా సాఫ్ట్గా రావాలంటే మనం ముందుగా ఇడ్లీ పిండి కలుపుకొని ఓవర్ నైట్ అలా ఉంచేసుకున్నట్లయితే మార్నింగ్ కల్లా చూడండి మినిమం 12 అవర్స్ ఉంచుకోవాలి. ఇలా పొంగిపోయి చక్కగా ఎయిర్ బబుల్స్ వచ్చి చాలా నీట్గా వస్తే అప్పుడు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ కూడా పోతాయి. ఇప్పుడు నాకు కావాల్సినంత కొంత పిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు ఫ్లాగ్లోని కాషాయం కలర్ రావటం కోసం నేను ఇక్కడ క్యారెట్ని బాగా పేస్ట్ చేసేసాను మిక్సీలో వేసుకొని. ఆ తర్వాత ఆకుపచ్చ రావడానికి పాలకూరని కొంచెం చూడండి ఇలా సన్నగా తరిగి ఇందులోకి ఒక ఇంచంత అల్లం ముక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు వైట్ కలర్ అంటే ఇడ్లీ బ్యాటర్ ఎటు వైట్ కలర్లోనే ఉంటుంది. సో ఇప్పుడు 1 by 1 నేను కాషాయం కలర్, వైట్ కలర్, ఆకుపచ్చ కలర్ పిండులు ఈ విధంగా ఇడ్లీ పిండి రెడీ చేస్తున్నాను. చూసేయండి మరి. ఇలా ఒక్కొక్క దాంట్లో కొంచెం ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆరెంజ్ కలర్, ఆ తర్వాత వైట్ కలర్, ఆ తర్వాత ఆకుపచ్చ కలర్, ఇలా 3 వేసేసుకుని ఇందులోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్లో మనం క్యారెట్ వేసుకున్నాం కనుక కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే వేసుకోవాలి. ఆ తర్వాత వైట్ కలర్ ఎటు మనం డైలీ ఇడ్లీలు తింటూ ఉంటాం కదా, సో నార్మల్గా వేసుకోవాలి. ఆ తర్వాత పాలకూరలో కూడా కొంచెం లైట్గా వేసుకుని ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే చక్కగా ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా ఆరెంజ్ కలర్లో ఇలా వస్తుంది. చూడండి చాలా హెల్తీగా మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయకుండా చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా అట్రాక్టింగ్గా తింటారు. ఇడ్లీ తినని ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా అట్రాక్షన్గా తింటారు. చాలా సాఫ్టీగా స్పంజీగా కూడా వస్తాయి. ఈ 3 కూడా మనం పల్లీ చట్నీతో టేస్ట్ చేసిన, అలాగే కొబ్బరి చట్నీతో చేసిన చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఆరెంజ్ కలర్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత వైట్ కలర్లో మనం ఎటువంటి కలర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆకుపచ్చ కలర్ చూడండి చక్కగా గ్రీన్గా వచ్చేస్తుంది అనమాట. ఈ పాలకూరే కాకుండా మనం ఈ ప్లేస్లో ఆకుకూరలు ఏదైనా వాడుకోవచ్చండి. మెంతికూర, అలానే తోటకూర, మనకి ఏ ఆకుకూర ఇష్టమో అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అంతా కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. చూడండి, చూసారు కదా. ఇప్పుడు ఫ్లాగ్లోని ఆరెంజ్ కలర్, వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ 3 కూడా మనం కలుపుకొని ఇలా బ్యాటర్స్ రెడీ చేసుకుని ఉంచుకోవాలి. వైట్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్. ఇప్పుడు ఇడ్లీ వేసుకునే ప్లేట్స్ని తీసుకుని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఇలాగా అన్నిట్లో చక్కగా వేసుకోవాలండి. నెక్స్ట్ అదేవిధంగా 3 కలర్స్ వేసాను. చూడండి ఇక్కడ చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలా వేసుకొని ఇడ్లీ పాత్రలో 1 by 1 ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుని ముందుగానే మనం వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్ర స్టవ్ మీద ఒక 7 minutes హై ఫ్లేమ్లో, మళ్ళీ ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుని పూర్తిగా చల్లారాక ఒక 5 minutes తర్వాత ఇలా కొంచెం బయట పెట్టేసి ఓపెన్ చేసి పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఇడ్లీలు ట్రై కలర్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మీ ఇంట్లో కూడా ఇలా చేసి పెట్టండి. చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే టొమాటో చట్నీ, ఏ చట్నీలోకైనా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయండి. సో మీరు కూడా ట్రై చేయండి. సరే, ముఖ్యంగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. చూడండి, నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.